హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. బీ ఫార్మ్స్ని రెండు రకాలుగా యూజ్ చేస్తాము. ఒకటి టు ఎక్స్ప్రెస్ స్టేట్, స్థితి గురించి తెలియజేయడానికి బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాము. రెండవది సెంటెన్స్లో మెయిన్ వర్బ్తో పాటుగా సపోర్టింగ్ వర్బ్ లాగా కూడా బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో బీ ఫార్మ్స్ని స్టేట్ ఎక్స్ప్రెస్ చేయడానికి, స్థితిని గురించి తెలియజేయడానికి ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. బీ అంటే ఉండటం. బీ ఫార్మ్స్ అన్నీ కూడా ఉండటం గురించే తెలియజేస్తాయి. ప్రజెంట్ స్టేట్ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి యామ్, ఈజ్, ఆర్ని యూజ్ చేస్తాము. అదే పాస్ట్లో స్టేట్ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి వాజ్, వర్ని యూజ్ చేస్తాము. అంటే పాస్ట్లో ఉంది అని చెప్పడానికి వాజ్, వర్ని యూజ్ చేస్తాము. కంటిన్యూస్ టెన్స్లో స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీయింగ్ని యూజ్ చేస్తాము. అది ప్రజెంట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్పడానికి బీయింగ్ని యూజ్ చేస్తాము. ఫ్యూచర్ టెన్స్లో స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి విల్ బీ, షెల్ బీని యూజ్ చేస్తాము. అంటే ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని చెప్పడానికి విల్ బీ, షెల్ బీని యూజ్ చేస్తాము. అదే పర్ఫెక్ట్ టెన్స్లో స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీని యూజ్ చేస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీని యూజ్ చేస్తాము. ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్. ప్రజెంట్ టెన్స్లో స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈజ్, యామ్, ఆర్ని యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ ఐగా ఉన్నప్పుడు యామ్ని యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ హీ, షీ, ఇట్గా ఉన్నప్పుడు ఈజ్ని యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ వి, యు, దేగా ఉన్నప్పుడు ఆర్ని యూజ్ చేస్తాము. సింగులర్ సబ్జెక్ట్స్కి ఈజ్ని, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఆర్ని యూజ్ చేస్తాము. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉంది, ఉన్నాడు, ఆర్ అంటే ఉన్నాయి, ఉన్నారు అని అర్థం. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్. ఇది పాజిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు ఈజ్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి ఈజ్ ప్లస్ నాట్ యూజ్ చేసి షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ కాదు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి ఈజ్ని సబ్జెక్ట్ ముందుంచి ఈజ్ షీ ఏ డాక్టర్, ఆమె డాక్టరా అని అడుగుతాము. షీ ఈజ్ యాంగ్రీ, ఆమె కోపంగా ఉంది. ఆమె స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీ ఫార్మ్ ఈజ్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి ఈజ్ ప్లస్ నాట్ యూజ్ చేసి షీ ఈజ్ నాట్ యాంగ్రీ అంటాము. అదే క్వశ్చన్ అడగడానికి బీ ఫార్మ్ ఈజ్ని షీ ముందుంచి ఈజ్ షీ యాంగ్రీ అని అడుగుతాము. దే ఆర్ మై నైబర్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ దేగా ఉన్నప్పుడు ఆర్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి బీ ఫార్మ్ ఆర్తో పాటుగా నాట్ యాడ్ చేసి దే ఆర్ నాట్ మై నైబర్స్ అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి బీ ఫార్మ్ ఆర్ని సబ్జెక్ట్ దే ముందు ఉంచి ఆర్ దే మై నైబర్స్ అని అడగచ్చు. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఆమె స్టేట్ గురించి చెప్పడానికి బీ ఫార్మ్ ఈజ్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి ఈజ్ ప్లస్ నాట్ యూజ్ చేసి షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్, ఆమె అందంగా లేదు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి బీ ఫార్మ్ ఈజ్ని సబ్జెక్ట్ షీ ముందుంచి ఈజ్ షీ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంటుందా అని అడుగుతాము. పాస్ట్ బీ ఫార్మ్స్ వాస్, వర్. గతంలో స్టేట్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాస్, వర్ని యూజ్ చేస్తాము. గతంలో ఉంది అని చెప్పడానికి వాజ్ని యూజ్ చేస్తాము. గతంలో ఉన్నాయి లేదా గతంలో ఉన్నారు అని చెప్పడానికి వర్ని యూజ్ చేస్తాము. సెంటెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ ఐ, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు వాజ్ని యూజ్ చేస్తాము. ప్లూరల్ సబ్జెక్ట్ వి, యు, దేగా ఉన్నప్పుడు వర్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, మామ్ అండ్ డాడ్ వర్ హియర్ లాస్ట్ వీక్. మామ్ మరియు డాడ్ లాస్ట్ వీక్
ఇక్కడ ఉన్నారు. ఇక్కడ గతంలో ఉన్నారు అని చెప్పడానికి వర్ని యూజ్ చేసి చెప్పాము. ఇది పాజిటివ్ సెంటెన్స్. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి వర్ ప్లస్ నాట్ యూజ్ చేసి మామ్ అండ్ డాడ్ వర్ నాట్ హియర్ లాస్ట్ వీక్ అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి వర్ని ముందుంచి వర్ మామ్ అండ్ డాడ్ హియర్ లాస్ట్ వీక్ అని అడుగుతాము. సెకండ్ ఎగ్జాంపుల్, దే వర్ ఆన్ లీవ్. వాళ్ళు సెలవులో ఉన్నారు. ఇక్కడ గతంలో వారి స్థితి గురించి తెలియజేయడానికి వర్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్లో చెప్పడానికి వర్ ప్లస్ నాట్ యూజ్ చేసి దే వర్ నాట్ ఆన్ లీవ్ అని చెప్తాము. అంటే వాళ్ళు సెలవులో లేరు. అదే క్వశ్చన్ అడగడానికి బీ ఫామ్ అయిన వర్ని సబ్జెక్ట్ దే ముందుంచి వర్ దే ఆన్ లీవ్, వాళ్ళు సెలవులో ఉన్నారా అని అడుగుతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాస్ ఎట్ పార్టీ ఎస్టర్డే. ఆమె నిన్న పార్టీలో ఉంది. ఇక్కడ గతంలో ఆమె స్థితి గురించి తెలియజేయడానికి పాస్ట్ బీ ఫామ్ వాజ్ని యూజ్ చేశాము. సింగులర్ సబ్జెక్ట్ షీ ఉన్నప్పుడు వాజ్ని యూజ్ చేస్తాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి వాస్ ప్లస్ నాట్ యూజ్ చేసి షీ వాజ్ నాట్ ఎట్ పార్టీ ఎస్టర్డే, ఆమె నిన్న పార్టీలో లేదు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి బీ ఫామ్ అయిన వాజ్ని సబ్జెక్ట్ షీ ముందుంచి వాజ్ షీ ఎట్ పార్టీ ఎస్టర్డే, ఆమె నిన్న పార్టీలో ఉందా అని అడుగుతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎట్ ద ఆఫీస్ ఎస్టర్డే. గతంలో అతని స్థితి గురించి చెప్పడానికి వాజ్ని యూజ్ చేశాము. సింగులర్ సబ్జెక్ట్ హీగా ఉన్నప్పుడు వాజ్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి వాజ్ ప్లస్ నాట్ యూజ్ చేసి హీ వాజ్ నాట్ ఎట్ ద ఆఫీస్ ఎస్టర్డే, అతను నిన్న ఆఫీస్లో లేడు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి వాజ్ హీ ఎట్ ద ఆఫీస్ ఎస్టర్డే, అతను నిన్న ఆఫీస్లో ఉన్నాడా అని అడుగుతాము. ఫ్యూచర్ బీ ఫామ్ విల్ బీ. ఫ్యూచర్లో స్టేట్ ఎక్స్ప్రెస్ చేయడానికి విల్ బీని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, దే విల్ బీ ఇన్ ఆఫీస్, వారు ఆఫీస్లో ఉంటారు. ఫ్యూచర్లో ఉండడం గురించి చెప్పడానికి విల్ బీని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి విల్ ప్లస్ నాట్ యూజ్ చేసి దే విల్ నాట్ బీ ఇన్ ఆఫీస్, వారు ఆఫీస్లో ఉండరు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి విల్ని మాత్రమే సబ్జెక్ట్ దే ముందు ఉంచి విల్ దే బీ ఇన్ ఆఫీస్, వారు ఆఫీస్లో ఉంటారా అని అడుగుతాము. ఇక్కడ విల్ బీని సబ్జెక్ట్ ముందు ఉంచము, ఓన్లీ విల్ని మాత్రమే సబ్జెక్ట్ ముందు ఉంచి క్వశ్చన్ని ఫామ్ చేస్తాము. సెకండ్ ఎగ్జాంపుల్, షీ విల్ బీ ఇన్ మీటింగ్. ఆమె మీటింగ్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఆమె స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి విల్ బీని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి విల్ ప్లస్ నాట్ యూజ్ చేసి షీ విల్ నాట్ బీ ఇన్ మీటింగ్, ఆమె మీటింగ్లో ఉండదు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి విల్ని సబ్జెక్ట్ షీ ముందుంచి విల్ షీ బీ ఇన్ మీటింగ్, ఆమె మీటింగ్లో ఉంటుందా అని అడుగుతాము. ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ బీయింగ్. ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీయింగ్ని యూజ్ చేస్తాము. ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ బీయింగ్, యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్ని, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ బీయింగ్, వర్ బీయింగ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద లిటిల్ బాయ్ ఈజ్ బీయింగ్ నాటీ. లిటిల్ బాయ్ నాటీగా ఉంటున్నాడు. అతను ఎప్పుడూ నాటీగా ఉంటే ది లిటిల్ బాయ్ ఈజ్ నాటీ అంటాము. ఎట్ దట్ టైం, ఆ టైంలో నాటీగా ఉన్నాడు అని చెప్పడానికి ద లిటిల్ బాయ్ ఈజ్ బీయింగ్ నాటీ అని చెప్తాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి ఈజ్ ప్లస్ నాట్ యూజ్ చేసి ద లిటిల్ బాయ్ ఈజ్ నాట్ బీయింగ్ నాటీ, లిటిల్ బాయ్ నాటీగా ఉండడం లేదు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి ఈజ్ని మాత్రమే సబ్జెక్ట్ ద లిటిల్ బాయ్ ముందుంచి ఈజ్ ద లిటిల్ బాయ్ బీయింగ్ నాటీ, లిటిల్ బాయ్ నాటీగా ఉంటున్నాడా అని అడుగుతాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాజ్ బీయింగ్ హానెస్ట్. అంటే ఆమె హానెస్ట్గా ఉంది. షీ వాజ్ హానెస్ట్ అన్నా కూడా ఆమె నిజాయితీగా ఉంది అనే అర్థం వస్తుంది. కానీ షీ వాజ్ హానెస్ట్ అంటే ఆమె జనరల్గానే హానెస్ట్గా ఉంటుంది. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఎట్ దట్ టైం, ఆ టైంలో హానెస్ట్గా ఉంది అని చెప్పడానికి షీ వాజ్ బీయింగ్ హానెస్ట్ అని చెప్తాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి
వాస్ ప్లస్ నాట్ యూజ్ చేసి షీ వాస్ నాట్ బీయింగ్ హానెస్ట్, ఆమె హానెస్ట్గా లేదు. అదే క్వశ్చన్ అడగడానికి వాస్ని సబ్జెక్ట్ షీ ముందుంచి వాస్ షీ బీయింగ్ హానెస్ట్, ఆమె హానెస్ట్గా ఉందా అని అడుగుతాము. దే ఆర్ బీయింగ్ రూడ్, వాళ్ళు రూడ్గా ఉన్నారు. ఎట్ ద టైం, ఆ టైంలో ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో రూడ్గా ఉన్నారు అని చెప్పడానికి దే ఆర్ బీయింగ్ రూడ్ అంటాము. అదే ఎప్పుడు జనరల్గానే వాళ్ళు రూడ్గా ఉంటారు అని చెప్పడానికి దే ఆర్ రూడ్ అంటాము. నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి ఆర్ ప్లస్ నాట్ యూజ్ చేసి దే ఆర్ నాట్ బీయింగ్ రూడ్, వాళ్ళు రూడ్గా లేరు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి ఆర్ని సబ్జెక్ట్ ముందుంచి ఆర్ దే బీయింగ్ రూడ్, వాళ్ళు రూడ్గా ఉన్నారా అని అడుగుతాము. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్ దేగా ఉన్నప్పుడు ఆర్ బీయింగ్ని యూజ్ చేస్తాము. పాస్ట్ పార్టిసిపుల్ బీన్ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీన్ని యూజ్ చేస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రజెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ హీ షీ ఇట్కి హ్యాస్ బీన్ని, సబ్జెక్ట్ ఐ వి యూ దేకి హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాము. పాస్ట్ టెన్స్లో అంటే గతంలో కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హ్యాడ్ బీన్ని యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ ఏదైనా హ్యాడ్ బీన్నే యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ ఫన్, అది ఫన్గా ఉంది. మనం ఒక పార్టీకి వెళ్ళొచ్చాము, దాని గురించి అడిగినప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ గురించి ఫన్గా ఉంది అని చెప్పడానికి ఇట్ హ్యాస్ బీన్ ఫన్ అని చెప్పాము. అదే నెగిటివ్ సెంటెన్స్లో హ్యాస్ ప్లస్ నాట్ యూజ్ చేసి ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఫన్, అది ఫన్గా లేదు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి హ్యాస్ ఇట్ బీన్ ఫన్, అది ఫన్గా ఉందా అని అడుగుతాము. కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ బీన్ని యూజ్ చేసి చెప్తాము. దే హ్యావ్ బీన్ రూడ్, వాళ్ళు రూడ్గా ఉన్నారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ గతంలో జరిగిపోయిన సిచ్యుయేషన్లో వాళ్ళు రూడ్గా ఉన్నారు అంటే వాళ్ళ స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీన్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి హ్యావ్ ప్లస్ నాట్ యూజ్ చేసి దే హ్యావ్ నాట్ బీన్ రూడ్ అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి హ్యావ్ని సబ్జెక్ట్ దే ముందు ఉంచి హ్యావ్ దే బీన్ రూడ్, వాళ్ళు రూడ్గా ఉన్నారా అని అడుగుతాము. షీ హ్యాస్ బీన్ నాటీ, ఆమె నాటీగా ఉంది. ఏదైనా జరిగిపోయిన సిచ్యుయేషన్లో ఆమె స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీన్ని యూజ్ చేసి షీ హ్యాస్ బీన్ నాటీ అని చెప్పాము. ఇక్కడ సబ్జెక్ట్ షీగా ఉంది కాబట్టి హ్యాస్ బీన్ని యూజ్ చేశాము. అదే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి హ్యాస్ ప్లస్ నాట్ యూజ్ చేసి షీ హ్యాస్ నాట్ బీన్ నాటీ, ఆమె నాటీగా లేదు అని చెప్తాము. అదే క్వశ్చన్ అడగడానికి హ్యాస్ని సబ్జెక్ట్ షీ ముందు ఉంచి హ్యాస్ షీ బీన్ నాటీ, ఆమె నాటీగా ఉందా అని అడుగుతాము. మరికొన్ని ఎగ్జాంపుల్స్ కంపేర్ చేస్తూ చూద్దాము. షీ ఈజ్ రూడ్, ఆమె రూడ్గా ఉంటుంది. ఆల్ ద టైమ్, జనరల్గానే ఎప్పుడు ఆమె రూడ్గా ఉంటుంది అని చెప్పడానికి షీ ఈజ్ రూడ్ అని చెప్పాము. షీ ఈజ్ బీయింగ్ రూడ్, షీ ఈజ్ బీయింగ్ రూడ్, ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఎట్ దట్ టైం ఆమె రూడ్గా ఉంది అని చెప్పడానికి షీ ఈజ్ బీయింగ్ రూడ్ అని చెప్పాము. షీ హ్యాస్ బీన్ రూడ్, ఆమె రూడ్గా ఉంది. ఏదైనా కంప్లీటెడ్ యాక్షన్ గురించి చెప్పేటప్పుడు స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీన్ని యూజ్ చేస్తాము. హీ ఈజ్ హంగ్రీ, అతను ఆకలిగా ఉన్నాడు. హీ ఈజ్ బీయింగ్ హంగ్రీ, అతను ఆకలిగా ఉన్నాడు. ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అతని స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీయింగ్ని యూజ్ చేసి హీ ఈజ్ బీయింగ్ హంగ్రీ అని చెప్పాము. హీ హ్యాస్ బీన్ హంగ్రీ, అతను ఆకలిగా ఉన్నాడు. ఏదైనా యాక్షన్ కంప్లీట్ అయి ఉన్నప్పుడు అతని స్టేట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బీన్ని యూజ్ చేసి చెప్పాము. షీ ఈజ్ లేట్, షీ ఈజ్ బీయింగ్ లేట్, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ షీగా ఉన్నప్పుడు ఈజ్ని యూజ్ చేశాము. దే ఆర్ బీయింగ్ లేట్, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ దేగా ఉన్నప్పుడు ఆర్ని యూజ్ చేశాము.
షీ వాస్ బీయింగ్ లేట్. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ షీగా ఉన్నప్పుడు వాజ్ని యూజ్ చేసాము. దే వర్ బీయింగ్ లేట్. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ దేగా ఉన్నప్పుడు వర్ని యూజ్ చేసాము. Hope you like this video. Please do subscribe for more videos.